హాయ్ ఎవ్రీవన్. 2025 సంవత్సరం మే 9వ తేదీన శుక్రవారం రోజున రాత్రి 7 గంటల తర్వాత ఈ మేష రాశి వారికి జరగబోయేది ఇదే. కనుక మీరు తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక మేషరాశి వారు నెంబర్ 1 రాశి. నిజం చెప్పాలి అంటే ఈ యొక్క నెంబర్ 1 స్థానంలో ఈ మేషరాశి వారు ఏ విధంగా ఉందో మీరు ప్రతి పనిలో కూడా నెంబర్ 1గా ఉంటారు. చాలా చాలా అదృష్టవంతులు. నిజంగా చెప్పుకోవాలి అంటే వీరికి ఏదైనా ఒక పనిని మనం చెప్పినామనుకో ఆ పనిని అయితే 100% అయితే వీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే వీరికి దైవ అనుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంటుందన్నమాట. ఇక ఈ మేషరాశి వారికి మీద దైవ అనుగ్రహం అంతలా ఉండటానికి కారణం ఏంటి అంటే గనక ఈ మేషం అంటే వీరు పేరు అంటే మీకు మేషం రాశిలో మేషం అంటే మేక అని చెప్పి తెలుసు కదా. ఈ మేక అనేది ఎంత తెలివిగా ఉంటుంది, సాధు జంతు ఎదుటి వారికి హాని చేయకుండా ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క మేకకి ఏదైనా ఒక కష్టం వస్తే చూడండి, ఆ యొక్క ప్రాణాలు పోయేదాకా తనని తాను కాపాడుకోవటానికి ఎంతగా పోరాడుతుందో, అదేవిధంగా ఈ మేషరాశి వారు కూడా అవసరమైనప్పుడు తెలివితేటలను చాలా చక్కగా ఉపయోగిస్తారు. వీరి యొక్క మంచి మనసు వల్ల వీరికి దైవ అనుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు మోసపోవటం, పెండ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఇక ఈ మేషరాశి వారు ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆ కష్టాల నుంచి వీరిని ఎలా బయటపడేవేయాలి, ఏ సలహా ఇస్తే వీరు, ఏ సూచన ఇస్తే వీరు కష్టం నుంచి బయటపడతారు, ఆనందంగా ఉంటారు, ఇలా ప్రతీది కూడా ఆ ఎదుటి వారి గురించి కూడా కొంతవరకైతే ఆలోచిస్తూ ఉంటారు. అంటే సహాయం చేసే గుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మేషరాశి వారి యొక్క సంతాన విషయానికి వస్తే గనక ఈ రాశి వారికి వీరి సంతానం కూడా చాలా అదృష్టవంతులు. కుటుంబ పరంగా కూడా ఈ మేషరాశి వారు చాలా చక్కగా కుటుంబాన్ని చూసుకోవడం, పార్ట్నర్ని మంచిగా చూసుకోవడం, వారికి వాల్యూ ఇవ్వడం ఇలా చేస్తూ ఉంటారు. నలుగురిలో వీరికంటూ ఒక సంఘంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పాటైతే చేసుకుంటారు ఈ మేషరాశి వారు. ఎదుటి వారికంటే వీరు ఒక 10 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయల్లో అయినా కానీ ఎదుటి వారికి కష్టాల్ని పెట్టి అనుకుంటారు. అంటే ఎదుటి వారికి సహాయం చేయాలనే వీరి మనస్తత్వం చాలా ఉంటుంది. అంటే ఎవరైనా కష్టపడితే వీరు అస్సలు చూడలేరని మనం పూర్తిగా చెప్పుకోగలుగుతాం. ఇక ఈ రాశి వారికి స్థిరాస్తులు అంతగా వచ్చినవి అయితే ఏమీ ఉండవు. ఈ రాశి వారికి వీరి జీవితంలో వీరు ఎప్పుడు ఉన్న పొజిషన్లో ఉన్నారు అంటే గనుక దానికి కారణం వీరి కష్టమే అన్నమాట. మేక పగలంతా కష్టపడి ఎలా అయినా తన ఆహారాన్ని సంపాదించుకుంటుందో అలాగే వీరు కూడా పగలంతా కూడా కష్టపడి రాత్రికి చక్కగా విశ్రాంతి తీసుకుంటారు. జీవితంలో ప్రతి సంఘటన అంటే వీరి జీవితంలో ప్రతి ఒక్క కష్టమైన, నష్టమైన, సుఖమైన ఏదైనా కానీ కష్టానికి దాటగలుగుతారు. సుఖాన్ని సంతోషంగా అనుభవిస్తారు. ఇక వచ్చేసి ఎటువంటి అంటే ప్రళయం ముందు వచ్చినా భయపడరు. ఇక ఈ రాశివారు అయితే చాలా ధైర్యంగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు. ఇక అందరూ కూడా కష్టజీవులే అనుకుంటారు. కాకపోతే వీరిలో ఉండే ఎనర్జీ యాక్టివ్ అనేది చాలా ఎక్కువగా కష్టపడడానికి కూడా సహకరిస్తుంది. వీరు ఎండ, వాన, చలి అని చూడరు. ఏ పనైనా మొదలు పెడతారు. అది పూర్తయ్యే వరకు వీరు వదిలిపెట్టరు. అంతేకాదు ఒక్కొక్కసారి వీరిలో ఏదైనా లక్ష్యం వచ్చినా, ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్న అనిపించినా ఖచ్చితంగా సాధించి తీరుతూ ఉంటారు. ఏదైనా సాధించాలి
అనుకుంటే అది సాధించేంత వరకు నిద్రపోరు. చాలా గట్టిగా కష్టపడుతూ ఉంటారు. ఇక వీరు అనుకుంటే అస్సలు ఏదైనా సరే అయ్యే వరకైతే వదిలిపెట్టరని అంత గొప్ప పట్టుదల అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి బంధాలకి, బంధుత్వాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. స్నేహితులను అంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. స్నేహితుల వ్యక్తులకు కాపాడుకోవడానికి ఎంతైనా దూరమైతే వెళ్తారు ఈ మేష రాశివారు. కానీ వీరిని దూరం నుండి చూసిన వ్యక్తులు వీరు చాలా కోపిష్ఠులు. వీరు ఎవ్వరి కోసం ఏది చేయరు. వారి స్వార్థంగా ఆలోచించుకుంటారు అంటూ ఉంటారు. నిజానికి వీరి దగ్గర నుండి చూసిన వ్యక్తులు మాత్రం అలా అనుకోరు. ఎందుకంటే వీరి స్వభావం అలా కాదు. వీరు చాలా మంచి వ్యక్తులు. వీరి జీవితంలో ఎప్పుడైనా సరే ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకోవడానికైతే వీరు ముందడుగులో ఉంటారని మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా సరే అందరి విషయంలో కూడా సానుకూలంగా అయితే వీరు ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశివారు. ఇక ఈ రాశివారు గొప్ప మనస్తత్వం అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి బంధుమిత్రులతో సరదాగా అయితే గడుపుతారు. అంతేకాదు ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. ఇక సమాజంలో మార్పులు, మర్యాదలు పెరుగుతాయి. అన్ని విధాలుగా సుఖాన్నైతే వీరు పొందుతారు. శ్రమకు తగిన ప్రతిఫలం అయితే లభిస్తుంది. అంతేకాదు ధనం చింత ఉండదు. అంటే మీకు డబ్బు పరంగా ఏ చింత కూడా ఉండదు. అలానే శుభకార్య ప్రయత్నాలు కూడా సులభంగా మీరు నెరవేరుతాయి. ఇక ఈ సమయంలో మీకు చాలా అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా ఉద్యోగపరంగా కూడా మీకు విజయం అనేది వస్తుంది. ఉద్యోగం వస్తుంది. అంతేకాదు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నా లేదా ఎప్పటి నుండో వెనుకబడిపోయినటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో ఈ సమయంలో ముందుకు వచ్చే అవకాశాలైతే ఈ మేషరాశి వారికి కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగంలో నిర్ణయాలు కూడా మీకు మేలు జరుగుతుంది. ఇక మీకు జీవితంలో అత్యంత ఉన్నత స్థాయికి వెళ్ళటానికి ఎన్నో అవకాశాలైతే లభిస్తూ ఉంటాయి. ఉద్యోగంలో చేసేటువంటి వారికి వినూత్న ప్రయత్నాలైతే కలిసి వస్తాయి. ప్రయత్నాలు శ్రమకు తగిన మీరు కష్టపడితే ఉంటారు. శ్రమకు తగిన ప్రతిఫలం అయితే వస్తుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అండి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ రాశి వారికి మే 9వ తేదీన అలాగే శుక్రవారం రోజున రాత్రి 7 గంటల తర్వాత ఈ మేషరాశి వారిని ఒకరు మిమ్మల్ని కాదు అనుకొని వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావడం మీకు ఒక శుభవార్తగా నిలిచిపోతుంది. అయితే మిమ్మల్ని ఎవరైతే కాదు అని వెళ్ళిపోయిన వారో మీ దగ్గరికి ఈ సమయంలో అయితే వారు రాబోతున్నారు. ఇక రాశి వారికి అన్ని విధాలుగా చాలా బాగుంటుంది. అలా వీరు ఆరోగ్యాన్ని కాస్త జాగ్రత్తగా ఉంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక వీరి యొక్క కోపంతో ఇతరులతో గొడవలు పెట్టుకోవద్దు. తెలివిగా ఆలోచించి గొడవని ఎలా బయటపడాలి అనేది మాత్రం చూసుకోవాలి. ఇక ఆలోచించండి, తక్కువ చేతలు ఎక్కువగా చూపండి. అంటే మీకు వచ్చే కొన్ని 2 సార్లు చిన్న చిన్న దానికి ఎక్కువగా రియాక్ట్ అయిపోవడం కానీ దాని తర్వాత మీరు చిన్న దానికి ఎక్కువగా గొడవ పెట్టుకోవడం కానీ చేయటం ఈ సమయంలో మీకైతే అనుకూలించదని మనం చెప్పుకోవచ్చు. ఏదైనా తెలివిగా ఆలోచించి తప్పించుకోండి. ఇక మీరు ఈ సమయంలో చేసేటువంటి మీ యొక్క ఆలోచన విధి విధానం మీ యొక్క జీవితంలో లాంగ్ కూడా అది ఉపయోగపడుతుంది అని గుర్తుంచుకోండి. ఇక తొందరపాటు అయితే అస్సలు పనికిరాదు. ఆలోచించి ఆచితూచి అడుగులైతే వేయవలసి అయితే ఉంటుంది. ఇక ఈ రోజైతే మీరు ఈ సమయంలో ఒక శుభవార్త అయితే మీరు ఖచ్చితంగా వింటారు. ఎటువైపు నుండి అయినా రావచ్చు. అది శుభకార్యం కావచ్చు, లేదా మీకు ఒక శుభకార్యం నుండి పిలుపు రావచ్చు, లేదా మిమ్మల్ని కాదని వ్యక్తులు మీ దగ్గరికి అయితే రావచ్చు. కనుక ఈ రాశి వారికి ఇలాంటి శుభవార్తలైతే మీ సమయంలో అయితే రాబోతున్నాయి. అలాగే మొండి బాకీలు తిరిగి రావటం కూడా రావచ్చు. ఇలా ఏదైనా ఒక శుభవార్త అయితే వస్తుంది. చేయవలసిన దేవత ఆరాధన వచ్చేసి సూర్య భగవానుని పూజించండి, అర్ఘాన్ని సమర్పించండి. మీ యొక్క సమస్యలు, బాధలు కూడా తొలగిపోతాయి. ఇక వచ్చేసి ఈ మేష రాశి వారికి ఈ రోజున మీకు జరగబోయేది 100% ఇదే. మీరు అవునన్నా కాదన్నా వీరికి జరగబోయేది ఇదే.